ఐదేళ్ల పాలనలో కట్టిన ఏకైక కట్టడం ఏదైనా ఉంది అంటే ఆ ఋషికొండకు గుండు కొట్టి జగన్మోహన్ రెడ్డి కట్టిన 500 కోట్ల రూపాయల ప్యాలెస్ ఒక్కటే. అది కూడా తన భార్య కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి విశాఖ వ్యూ పాయింట్లో కరెక్ట్గా ఆ ప్లేస్లో ఋషికొండ గుండు కొట్టి కట్టుకున్నాడు. వాస్తవానికి అది జగన్మోహన్ రెడ్డి అక్కడ నివాసం ఉండాలి అంటే భారతీరెడ్డి కోరిక కాబట్టి యాక్చువల్లీ ఆవిడ బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కట్టాడు అని చెప్పి విమర్శలు కూడా వచ్చాయి. సరే వాటిని పక్కన పెడితే పాపం వైసీపీ వాళ్ళందరూ కూడా జబ్బలు జరుచుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి కట్టిన అద్భుతమైన కట్టడం అది, మీరు ఎన్నైనా విమర్శించుకోండి, అది భారతీరెడ్డి కోసమే అనుకోండి, జగన్మోహన్ రెడ్డి కోసమే అనుకోండి, కానీ అద్భుతమైన కట్టడం. అసలు రాష్ట్రంలోనే ఇలాంటి కట్టడం మరొకటి లేదు, దేశంలోనే అత్యంత విలువైన కట్టడాల్లో ఇది ఒకటిగా మిగులుతుందని చెప్పి చాలా గొప్పగా మురిసిపోయారు. కాకపోతే విషయం ఏంటంటే, విషయం తెలిసిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు. వాస్తవానికి భారతీరెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పాలి. అదేంటి భారతీరెడ్డికి ప్రమాదం తప్పడానికి ఋషికొండకి ఏంటి సంబంధం, ఆ ప్యాలెస్కి ఏంటి సంబంధం అని మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మీ కన్ఫ్యూజన్లో తప్పులేదు, కానీ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ ఋషికొండ ప్యాలెస్ను పరిశీలించడానికి వెళ్ళాడు. పాపం ఆయన వెళ్ళే టయానికి ఒక మీటింగ్ హాల్లో అంటే ఖాళీగానే ఉంది, దాన్ని ఎవరు వాడట్లా. సో దాన్ని పరిశీలిస్తున్న సమయంలో అక్కడ సీలింగ్ పైనుంచి సీలింగ్ ఊడి కింద పడి వాటర్ లీక్ అయ్యి మొత్తం కూడా వాటర్తో తడిసిపోయి ఉంది. వాస్తవానికి దీన్ని ఎవరు చూడాల, ఎందుకంటే దాన్ని ఎవరు వాడట్లేదు, లోనకి ఎవరు రెగ్యులర్గా తుడిచేవాళ్ళు కట్టి ఎవరు వెళ్ళరు. వాస్తవానికి పక్కన ఉన్న కూడా సరే అసలు ఇప్పటి వరకు మేము కూడా చూడలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే చెప్పింది, అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందులో నివసించుంటే ఇక్కడ ఊడిపడింది, రేపు పొద్దున బెడ్రూమ్లో ఊడిపడదా, లేదా బాత్రూంలో ఊడిపడదా, లేదా హాల్లోనో కిచెన్లోనో ఊడిపడదా? ఇదైతే మీటింగ్ హాలే, ఊడిపడద్దు కదా. మరి పొరపాటున అక్కడ భారతీరెడ్డి గురించి మనం ఎందుకు చెప్పామంటే సాధారణంగా ఎక్కువగా ఇంట్లో ఉండేది భారతీరెడ్డి. మరి ఒకవేళ నెత్తి మీద పడితే, లేదా ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద పడితే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి సిచ్యువేషన్ ఊహించండి. మరి జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి కట్టిన అద్భుతమైన కట్టడం, ఒకళ్ళు కూడా నివాసం అందులో లేరు, ఎవరు ఇప్పటి వరకు అందులో స్టేయింగ్ లేరు, దాన్ని దేనికి వాడట్లేదు ఇప్పటి వరకు. అయినా కానీ సీలింగ్ కూడా ఎలా పడింది? గట్టిగా 2 ఏళ్ళు అయింది అది కట్టి, ఎన్నికల చివరి నాటికి కట్టడం అయింది. ఎన్నికలు అయ్యి 1 ఏడాది అయింది, పోనీ 2 ఏళ్ళు అయి ఉంటుంది సుమారు. 100 ఏళ్ళు అయితే గడవలేదు కదా. మరి 2 ఏళ్ళు కూడా పూర్తిగా గడవక ముందే సీలింగ్ కూడా ఎలా కింద పడిందో నాకు అర్థం కాలేదు, వాటర్ లీక్ ఎలాగవుతుందో నాకు అర్థం కాల. మరి 500 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి నాసిరకం కట్టడం కట్టాడా? జగన్మోహన్ రెడ్డి కట్టిన తాను ఉండటానికి కట్టే కట్టడంలో కూడా జగన్మోహన్ రెడ్డి వక్ర బుద్ధి చూపించి నాసిరకంతో కట్టాడా? ఇప్పుడు ప్రధానంగా అందరూ అనుమానం అదే. వాస్తవానికి అది జగన్మోహన్ రెడ్డి ఉండాల్సింది. ఆ రోజు కోట్లు అడ్డుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఆ కారణాల చేత అక్కడ ఉండలేదు. కాకపోతే 100కు 200% జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండేదే, ఉండటం కోసం కట్టుకున్నాడు, అందులో నో డౌట్. అది అందరికీ తెలిసిన విషయమే, ఉండటం కోసమే కట్టుకున్నాడు. మరి ఉండటం కోసం 500 కోట్లు, మళ్ళీ అదేమి 1 కోటో 2 కోట్లో పెట్టి కట్టిన కట్టడం కాదు, 500 కోట్లు, అక్షరాల 500 కోట్లకి ఏమాత్రం కొద్దు తక్కువ కట్టిన కట్టడం. ఎవరు లేకుండా దాన్ని వాడకుండానే ఈరోజు సీలింగ్ ఊడి కింద పడిందంటే ఎంత నాసిరకం కట్టడం కింద దాన్ని మనం పరిగణించాలి. అరే జగన్మోహన్ రెడ్డి ఆ దేశం నుంచి అది తెప్పించాడు, ఈ దేశం నుంచి అది తెప్పించాడు, బాత్ టబ్ ఖర్చు ఎంత అన్నారు, సీలింగ్ లైట్ల ఖర్చు ఎంత అన్నారు, పాలరాయి ఖర్చు ఎంత అన్నారు, అన్ని కోట్లలోనే కదా. జగన్మోహన్ రెడ్డి స్నానం చేసే బాత్ టబ్ ఖర్చే 28 లక్షలు 30 లక్షలు చెప్పారు, ఆ సింక్ ఖర్చే దాదాపు 15 లక్షలు 20 లక్షలు చెప్పారు, మనం కూర్చున్న కమోడ్ ఖర్చు, ఆ ట్యాప్ ఖర్చే 2-3 లక్షలు చెప్పారు. మరి ఇంత హై క్వాలిటీ మెయింటైన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సీలింగ్ విషయంలో ఎందుకు అలా చేశాడంటారు? సీలింగ్ ఊడిపడింది, అది నేను కాదు, పవన్ కళ్యాణ్ షాక్ అయ్యాడు. వాస్తవానికి ఆయన మామూలుగా చూస్తున్నాడు, వాటిని చూసేటప్పుడు టప్పన సీలింగ్ ఊడి కింద పడి ఉంది. ఇంకా ఆయన వచ్చినప్పుడు వాళ్ళు అది ఊడిపడి ఉంది, ఆల్రెడీ వాటర్తో తడిసి ఉంది, వాటర్ లీక్ అవడం వల్ల ఊడింది. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. వాటర్ లీక్ అయ్యి సీలింగ్ మీద పడితే సీలింగ్ నాని ఊడింది, అదైతే క్లారిటీగా అర్థమవుతుంది మనకి. మరి ఎంత నాసిరకం కట్టడం ఎలా కట్టారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ లేదు కాబట్టి సరిపోయింది, ఉంటే మీద పడితే ప్రమాదమే కదా ఖచ్చితంగా, ఏదోటైతే జరుగుద్ది కదా. వాళ్ళు కాకపోతే పని చేసేవాళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు నివాసం ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, ఖాళీగా ఉండదు కదా. సో అది దానికి సంబంధించి ఒక వీడియో కూడా వచ్చింది, ఒకసారి మీరు వినండి. సీలింగ్ పడిపోయింది, లీక్ పడుతుంది. మీరు అక్కడే ఉండండి రావుతున్నా, ఒక నిమిషం ఉండండి. అక్కడ మీరు కొంచెం పక్క వచ్చాను, ఈజీగా కదా కూర్చున్న వాళ్ళ మీద పడద్దు. అది కూడా వచ్చేలా తిని టిల్ట్ చేసి టిల్టప్. ఇట్స్ హై టైమ్ వి షుడ్ టేక్ ఎ కాల్. యూ హావ్ టు పుట్ అవర్ ఫుడ్ ఆన్.
విన్నారు కదా, పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ చూడటానికి వచ్చేటప్పటికి సీలింగ్ ఊడిపడి ఉంటే వెంటనే నాదెండ్ల మనోహర్ ఓ మై గాడ్ ఇది నేను చూడలేదు ఇప్పటి వరకు అన్నాడు ఆయన. సో పైకి చూసేటప్పటికేమో సీలింగ్ ఉంది, కింద వాటర్ ఉంది మొత్తం. వాస్తవానికి నిజంగానే దానికి అడుగు దూరంలో చైర్స్ ఉన్నాయి, గెస్ట్ చైర్స్ ఉన్నాయి. నేను చెప్పే కదా ఒక మీటింగ్ హాల్ అది. ఒక అడుగు దూరంలోనే ఇప్పుడు కెమెరాకి నాకు ఎంత దూరం ఉందో ఇక్కడ డిస్టెన్స్ ఒక అడుగున్నారా అంత దూరంలోనే అక్కడ చైర్స్ ఉన్నాయి. పొరపాటున ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు పడి ఉంటే పెచ్చి అయితే పెద్దదే పడింది, చిన్నదేం కాదు, పెచ్చి అయితే పెద్దదే పడింది. ఒక 2-3 అడుగులు సుమారు మొత్తం తప్పన ఊడి కింద పడింది. అందులో కొంచెం ఆ సీలింగ్లు అన్ని కొంచెం వెయిట్ ఉన్న సీలింగ్లు ఉంటాయి అవన్నీ కూడా. మరి ఇంత నాసి రకం ఎలా కట్టారు అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన ఏకైక కట్టడం, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏదైనా కట్టాను అని గుండె మీద చేసుకుని చెప్పాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు. చెప్పాలి అనుకుంటే ఒకే ఒక కట్టడం, అది రుషికొండ మీద కట్టడం. సరే దేనికోసం కట్టారు, ఎలా కట్టారు అది పక్కన పెడితే అదే కట్టడం. జగనన్న కాలనీలు అంటారా, పూర్తి చేయలే. రాష్ట్రంలో ప్రత్యేకంగా బిల్డింగ్లా కట్టలేదు, మెడికల్ కాలేజీలా సగంలో వదిలేశాడు. సో ఈ పూర్తిగా 100% అన్ని ఫెసిలిటీస్తో పూర్తయినవి నాకు తెలిసి రుషికొండ మీద కట్టిన జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఒకటి 500 కోట్ల రూపాయల ప్యాలెస్ ఒకటే. దీనిలో కూడా నాసి రకం. మరి నిజంగా అది నివాసము అన్ని అనుకూలంగా ఉంటే నేను ఎంత చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందులో ఉండాలి. దాదాపు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అందులో ఉందంటే 30-40 మంది పనోళ్ళు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, అధికారులు వస్తుంటారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అక్కడికి వెళ్ళుంటే అదే సెక్రటరేట్, అదే ఇల్లు, అదే ఆఫీసు, అదే సీఎం క్యాంప్ కార్యాలయం, అదే పార్టీ ఆఫీసు, ఇక అన్ని అదే అయ్యేది జగన్మోహన్ రెడ్డి నిజంగా అక్కడికి వెళ్ళుంటే. అందుకనే ప్రీప్లాన్డ్ గా కట్టుకున్నాడు ఉండటానికి. అటుపక్క ఇటుపక్క మధ్యలో అన్ని ప్రీప్లాన్డ్ గా 3 బ్లాకుల కింద ఎడగొట్టో 4 బ్లాకుల కింద ఎడగొట్టో చక్కగా నీట్ గా కట్టుకున్నాడు. అన్ని ప్రీప్లాన్డ్. ఒకటి ఆఫీస్ అవుద్ది, ఒకటి సీఎం క్యాంప్ కార్యాలయం అవుద్ది, ఒకటేం జగన్మోహన్ రెడ్డి ఉండేది అవుద్ది, ఇంకోటి ఏమో పార్టీ ఆ కార్యాలయం ఏదో ఒకటి చేస్తాడు. మరి అప్పుడు జనం తిరిగేవాళ్లే కదా ఖచ్చితంగా. మరి ఆ రోజు ప్రమాదం జరిగేదే కదా. ముఖ్యంగా భారతీ రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఎప్పుడు. మరి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలా. జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి రుషికొండ ప్యాలెస్ లో ఈ రకంగా పైన సీలింగ్ పెచ్చులు ఊడిపోయిందంటే మరి నమ్మశక్యంగా లేదు. సాధారణంగా చిన్న వాళ్ళు కట్టుకునే ఇళ్లలో సీలింగ్ చేసుకుంటేనే అవి ఊడిపడట్లా. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఊడిపడిందంటే మరి స్లాబ్ ఎలా లీక్ అయింది, వాటర్ ఎలా లీక్ అయింది, పోనీ అది ఏమైనా వాడేది అనుకుంటే పోనీ ఏసీ వాటర్ వచ్చి లీక్ అయిందేమోలే అని మనం అనుకోవడానికైనా దాన్ని వాడట్లా. అక్కడ లైట్లు గీట్లు వేయట్లేదు, వాటర్ వాడట్లేదు, ఏసీలు వాడట్లేదు, ఏమి వాడట్లా. ఆ కుర్చీలు కూడా కవర్లు తీయలే, ఇంకా పెట్టే ఉన్నాయి. ఆ వీడియో చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఆ వీడియోలో కుర్చీలు కూడా ఇంకా పెట్టే ఉన్నాయి. మరి ఎలా జరిగింది ఇది? ఇంత నాసి రకం. నాకు తెలిసి ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి. ఇప్పుడు ఇంత నాసిరక 500 కోట్లు పెట్టారు, దీనికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, అన్ని బాగానే ఉంది. మరి ఇంత నాసి రకమైనటువంటి బిల్డింగ్ ఎలా కట్టారు, దీంట్లో ఎవరు ఎంత తిన్నాడు, దీంట్లో ఎవరి పాత్ర ఉందనేది అవసరమైతే విచారణ చేయాలి. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి కనీసం కట్టడం పోనీ దేనికోదానికి ఉపయోగపడే విధంగా కట్టారంటే నాశనం కట్టారు. రేపొద్దున ఈ సీలింగ్ ఊడిపడిందని తెలిస్తే రేపొద్దున ఆ బిల్డింగ్ దేనికి వాడుకోవాలన్నా భయమే, పోనీ ఎవరికన్నా ఏ పర్యాటక దానికన్నా వాడాలన్నా భయమే, పోనీ ఎవరికన్నా లీజుకి ఇవ్వాలన్నా భయమే. ఇంత నాసి రకమైనటువంటి బిల్డింగ్ని ఎవడు తీసుకుంటాడు? తీసుకోరు కదా. మరి జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇందులో ప్యూర్ జగన్మోహన్ రెడ్డి పాత్ర. వేరొక ఆయనే మొదలు పెట్టాడు, ఆయనే పూర్తి చేశాడు. పూర్తి బాధ్యత అయిందే కాబట్టి ఆయన చెప్పాలి అది ఎందుకు సీలింగ్ ఊడిపడింది, అంత నాశనకమైనటువంటి కట్టడాలు ఎలా కట్టారు చెప్పాలి. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అక్కడ ఉండకపోవడం మంచిదే అయింది. ఒక రకంగా ఓడిపోయి కూడా మంచిదే అయిందేమో. లేకపోతే ఈ రోజు ఒకవేళ నెత్తి మీద పడితే జరగరాదు ఏదైనా జరిగితే ఎంత ఇబ్బంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీని మీద కూడా విచారణ చేస్తే మంచిది. పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఈ విషయం ఏంటో ఒకసారి చూడమని చెప్పి పక్కన నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పారు. సో దీని వివరాలు మరి త్వరలో ప్రభుత్వం ఏదైనా ఒక ఎంక్వైరీ కమిటీ లాంటిది చేసి ఎవరైనా నిపుణులు వచ్చి అసలు ఇది ఎందుకు ఊడిపడింది, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, అది సీలింగ్ లీకా లేకపోతే ఇంకోటి ఏదన్నా వాటర్ పైప్ లీకా ఏంటనేది నిపుణులు ఎవరన్నా వచ్చి చూస్తేనే కానీ తెలియదు. ఏదేమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయల ప్యాలెస్